విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పుత్రమకల్మషం. మార్నింగ్ రా. నువ్వేంట్రా అంచరగ్గా ఉన్నావు? 1-1 బెటర్ రా. అర్థమైందా? 1-1 అంటే భయపడ్డావు కదరా. మా ఫ్యామిలీ మొత్తం వాళ్ళ పనులన్నీ ఆపుకొని 2 కార్లో పెట్రోల్ కొట్టించుకుని వెళ్ళడం. అవునరా, అమ్మాయిల ఫ్యామిలీలో కూడా బంధువులు పిలుచుకుని స్వీట్స్ అని, ఫ్రూట్స్ అని, డ్రింక్స్ అని అరేంజ్మెంట్స్ చేసుకోవాలి కదరా. వాళ్ళ వీధి మొత్తం తెలుస్తుందిరా ఆ అమ్మాయికి ఒక మ్యాచ్ వచ్చిందని. ఏమైంది నీలో రాడ్డేస్తారు. అదే అమ్మాయి అబ్బాయి 1-1 మీట్ అయ్యి వాళ్ళకి ఓకే అనుకుంటే అప్పుడు ఫ్యామిలీతో సాంప్రదాయంగా వెళ్తే బాగుంటుంది కదరా. సరే అయితే పద. రే, ఏం చేస్తున్నావురా? పెట్రోల్ కొట్టించుకుంటాకరా. ఈ చిల్లరకి ఎవడ కొడతారా నీకు పెట్రోలు? నేను ఎప్పుడు పెట్రోల్ బంక్ వెళ్ళినా నా దగ్గర ఉన్న డబ్బులకి ఈ చేంజ్ యాడ్ చేసి కొట్టించుకుంటారా. దేన్ని వదలవేంట్రా? ఇంకా నయ్యం, రాత్రి తాగిన బీర్ బాటిల్ పడేశాను, లేకపోతే దాంతో ముగ్గించుకుంటానే వాడేమో. చిన్నప్పుడు బీర్ బాటిల్ ఇస్తే పుల్లసి ఇచ్చేవర్రా, ఇప్పుడు ముగ్గేస్తున్నారండి. రే, నీకు దండం రా, నువ్వు వెళ్తే నేను డోర్ వేసుకుంటా. సరే అయితే బాయ్. హలో, వాకింగ్కి వెళ్ళాను, మాట్లాడి పని ఉంది, రా ఒకసారి. సరే బాబాయ్. ఏంటి రమ్మన్నారండి? ఏంటో దొబ్బలెడతారండి? బాబాయ్ కూర్చో. పెళ్లి చూపులంటే 1-1 అంటున్నావంట, ఏంటి నీ ప్రాబ్లం ఏంటి? నాకేం కావాలో మీకు తెలియదు బాబాయ్. చెప్పరా, చెప్పు. నీకేం కావాలో చెప్పు. నీకేం కావాలో మాకు తెలీదా? మీకు అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తా బాబాయ్. నేను నా నెక్స్ట్ తరాలకి నా బెస్ట్ ఇచ్చుకోవాలనుకుంటున్నా. దానికి నా వైఫ్ సహకారం కూడా కావాలి. అంటే ఆ అమ్మాయి జాబ్ చేయాలా? ఏమైనా సంపాదించుకోలేవా? పెళ్ళి అంటే 2 మనుషులు ఒకటే కాదు బాబాయ్, 2 బ్రెయిన్స్. ఏ విషయమైనా చాలా బెటర్గా ఆలోచించవచ్చు. ఆ అమ్మాయి గ్రో అవడానికి నా సైడ్ నుండి బెస్ట్ సజెషన్ ఇచ్చి రైట్ డైరెక్షన్లో గైడ్ చేస్తే ఆ అమ్మాయి ఫాస్ట్గా రీచ్ అవుతుంది తన గోల్స్కి. అలాగే ఆ అమ్మాయి కూడా నన్ను గైడ్ చేస్తే నేను కూడా నా గోల్స్ ఫాస్ట్గా రీచ్ అవుతా. ప్రతి పేరెంట్స్ వాళ్ళకున్న నాలెడ్జ్ వాళ్ళ పిల్లలకి షేర్ చేసుకుంటారు వాళ్ళ భవిష్యత్తు కోసం. నేను నా పిల్లల దగ్గర నుంచి కాకుండా నా వైఫ్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. ఏం మాట్లాడుతున్నావురా? ఎంత అవుతుందా? ఏమో నాకు తెలీదు. మీ ఇంట్లో చెప్పావా? నేనేం చెప్పలేదు బాబాయ్, నువ్వు కూడా ఏం చెప్ప. సరేరా. హలో బాబాయ్. అరే, నీకు మ్యాచ్ వచ్చింది, 1-1 అని చెప్పా, వెళ్ళి మాట్లాడుకోరా. అవునా? థ్యాంక్ యూ బాబాయ్. ఇక్కడ అంబియన్స్ భలే ఉంది. లాస్ట్ టైం వచ్చినప్పుడు 1300 అయింది. ఈసారి జాగ్రత్తగా డీల్ చేయాలి. ఇంకెంతసేపు వెయిట్ చేయాలో. హాయ్, మీ పేరు మురళి కదా? హాయ్, అవును. ఎన్ఎంకేని కూడా అంటారు. ఓ ఓకే. మీ పేరు తేజస్విని కదా? అవును, బట్ యూ కెన్ కాల్ మీ తేజు. Okay. సరే, ఏదైనా ఆర్డర్ చేద్దామా? ముందు మనం కన్వర్సేషన్ స్టార్ట్ చేద్దాం. ఓకే అనుకుంటే ఆర్డర్ దగ్గర వెళ్దాం. ఓకే, ష్యూర్. మీరు మీ కాబోయే అబ్బాయి నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? తనకి 50 lakh ప్యాకేజ్ ఉండాలి. ఏమైంది? మీరు కంటిన్యూ చేయండి. నన్ను వేరే కంట్రీస్కి ట్రిప్స్ తీసుకువెళ్ళాలి. వీకెండ్స్ వస్తే షాపింగ్స్, మూవీస్ అంటే తిప్పాలి. మినిమం 6 feet హైట్ ఉండాలి. బియర్డ్ మస్ట్గా ఉండాలి. మొత్తానికి నన్ను ఒక క్వీన్లా చూసుకోవాలి.
మీరు లాస్ట్ నోట్ చెప్పారు కదండి మిమ్మల్ని క్యూన్లా చూసుకోవాలని, అది అవుతుందండి. మంత్లో ఒక వీకెండ్ మూవీస్ షాపింగ్ అంటే అవుతుంది, కానీ ఎవ్రీ వీకెండ్ మూవీస్ షాపింగ్ అంటే అది అవదమ్మా. ట్రిప్స్కి వేరే కంట్రీ అన్నారంటే మన కంట్రీలో అన్ని ప్లేసులు చూస్తారా? ఏ ప్లేసెస్ కవర్ చేశారు? 50 lakhs ప్యాకేజ్ ఉండాలా? మీ ప్యాకేజ్ ఎంత చెప్పండి తేజు. నేను ప్రెసెంట్ జాబ్ ట్రయల్స్లో ఉన్నా. జాబ్ రావడం అంత ఈజీయా? జాబ్ రిలేటెడ్గా 2 questions అడగనా? మా అబ్బాయిలు ఇక్కడ వరకు రావడానికి చాలా కష్టాలు పడి డిప్రెషన్, సప్రెషన్, మబ్బులిడిపోయి అన్నీ దాటుకుని ఇక్కడ దాకా వస్తే పెళ్ళాయికి కూడా మళ్ళీ ఫేస్ అంటే మా అబ్బాయిలకి ఎర్లీగా బట్ట పొట్ట, ఇప్పుడు కొత్తగా ఒక ప్యాకేజ్ యాడ్ అయింది, హార్ట్ అటాక్. మేము ఒక 50 lakhs ప్యాకేజీలో ఉండాలనుకున్నప్పుడు మీరు ఒక 25 lakhs ప్యాకేజీలోనే ఉండాలిగా. ఏం మీ అమ్మాయిలు అన్నిట్లో సమానం ఉంటారుగా, ఇందులో కూడా సమానంగా ఉండాలిగా. మీరు చూసుకోవాల్సింది వీడు జెన్యున్గా ఉన్నాడా, వీడి క్యారెక్టర్ ఉందా, మీతో లైఫ్ లాంగ్ ఉంటాడా, మిమ్మల్ని అర్థం చేసుకోగలడా, ఏ సిచ్యువేషన్ అయినా మీకు స్టాండ్ తీసుకోగలడా, ఇలాంటివి. హైట్లో వీటిలో కాదు. పెళ్ళంటే పెద్ద విషయం, కొంచెం పెద్దగా ఆలోచించండి. మురళి, I'll get back to you. వద్దనుకున్నప్పుడు వెంటనే చెప్పడం బెటర్. సారీ, మనకి సెట్ అవ్వదు, నా థాట్స్ వేరే. బాయ్. హలో, హలో, ఎక్కడ్రా? ఇక్కడ శర్మిష్ట దగ్గర రా, ఇప్పుడే వచ్చా. సరే వస్తున్నా. సరేరా. ఏంటి ఎలా ఉన్నాడు? ఎరా పనులకి వెళ్ళొచ్చావా? పనా? నేనెందుకు వెళ్తారా? ఏం మాట్లాడుతున్నావురా? మరి ఏంట్రా నీరసంగా ఉన్నావు? కంటిన్యూస్ 4 hours డ్రైవింగ్ రా, బ్యాటరీ డౌన్. కరోనా వచ్చిన తర్వాత గట్టిగా జర్నీ చేసిన, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళి 2-3 గంటలు ఉన్నా నీరసం వచ్చేస్తుందంటరా. అవునరా బాబు. నువ్వేంట్రా మెరిసిపోతున్నావు? పెళ్లి చూపులకి వెళ్ళారా? అర్రే చెప్పలేదురా. అంటే సెట్ అయిన తర్వాత చెప్దాం అనుకున్నాం. అంటే ఇది కూడా అస్సాం. ఎరా చాలా రోజులైందిగా, డ్రింక్ వేద్దామా? లాస్ట్ వీకే కదా వేసాం. అంటే ఇప్పుడు వద్దంటావా? అంటే ఎవరి డబ్బులు వాళ్ళు రోయ్, లేకపోతే వద్దు. దొంగ నా కొడక. సరే అయితే అన్నీ సెట్ చేసి నైట్ కాల్ చేస్తా. సరే. మేడం, I will get back to you. తనకి 50 lakh ప్యాకేజ్ ఉండాలి. బాబోయ్, గాడ్ మస్ట్ బి క్రేజీ. అరే ఈసారి స్టఫ్ కూడా సెట్ చేశారా? గొడవలు ఎందుకు కానీ మనకి, డివైడ్ చేసి. సరే సరే. అరే ఆ పీస్ నాకు ఏరా. అరే అసలు ఎన్ని పెళ్లి చూపులకు వెళ్తావురా? వెళ్ళిన అమ్మాయిలతో ఏం మాట్లాడుతున్నావురా? నవ్వుతున్నావేంట్రా నీ అప్ప? మీ ఇంట్లో వాళ్ళు కంగారు పడుతున్నారా? అరే ఏ విషయంలో కంగారు పడచ్చు కానీ పెళ్లి విషయంలో కంగారు పడకూడదురా. పైగా ఈ రోజుల్లో పెళ్ళైన వెంటనే డివోర్స్లు అవుతున్నారా, అర్థమవుతుందా? పైగా కొంతమంది అమ్మాయిలు డివోర్స్ అప్పుడు లక్షలు తీసుకుంటున్నారా. ఒక అబ్బాయి పెళ్లి దాకా వచ్చాడంటే కన్ఫర్మ్గా లోన్ ఉంటుందిరా. అవునులేరా, కార్లోనో హౌస్లోనో ఉంటాయిలే. వాడి పెళ్ళికి ఓ 4-5 లక్షలు ఖర్చు అయి ఉంటుందిరా. మళ్ళీ డివోర్స్ అప్పుడు అమ్మాయికి లక్షలు ఇవ్వాలంటే ఇంకా ఆడి జీవితం లోన్లకి అంకితం అయిపోద్దిరా. పెద్ద పెద్ద సెలబ్రిటీస్కి, క్రికెటర్స్కే తప్పట్లేదురా, ఇంక మనం ఎంత?
ఒకప్పుడు ఆకొల్లి ముళ్ళు మీద పడ్డా ముళ్ళెళ్ళు ఆకు మీద పడ్డా చెరిగేది ఆకు అనే సామెత అమ్మాయిలకు వాడేవారురా. కానీ ఇప్పుడు అబ్బాయిలకు వాడుతున్నారా. హే, అసలు అబ్బాయిల వర్ణం ఎందుకు ఇవ్వాలరా? అన్యాయం జరిగిన వాళ్ళకి న్యాయం జరగాలి కానీ జెండర్ డిఫరెన్స్ ఏంట్రా? ఓల్డ్ జనరేషన్సే బెటర్ రా. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కలిసి ఉంటారు. టెక్నాలజీ పెరిగింది, మనం గ్రో అయ్యాం అనుకుంటున్నాం కానీ మన విలువలను కాపాడుకోలేకపోతున్నారా. ఇండివిజువాలిటీ పేరుతో విడిపోతున్నారా. కలిసి ఉండండి అయ్యా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా. అరే, అసలు ఇంత ఆలోచించేవాడివి, నీకు కావాల్సిన అమ్మాయిని ముందే చూసుకోవచ్చు కదరా. మేల్ మెచ్యూరిటీ 10th క్లాస్కి వచ్చేసిందిరా. బ్రెయిన్ మెచ్యూరిటీ బీటెక్కనే రాలా. అది వచ్చేసరికి కాలమని నదిలో కొట్టుకుంటూ పోయి ఇక్కడ దాకా వచ్చేసా. పెళ్ళి అనేది ఒకసారే చేసుకుంటారా. ఫస్ట్ నైట్ చాలాసార్లు చేసుకుంటారు కదరా. చెప్పరా, చాలామందితో చేసుకుంటారని. సోదాపు తాగరా. ఏదో చెప్తాం అనుకున్నానులే. నాకు కావాల్సిన అమ్మాయి ఎప్పుడు వస్తారా? వేరే మై పార్ట్నర్. అమ్మాయిలైనా అబ్బాయిలైనా పెళ్ళి చేసుకునేటప్పుడే చూసుకోండి, మధ్యలో రన్ అవుట్ అవ్వకండి.